బహు జనులు. ఎట్లా వచ్చారు వీళ్ళు? అంటే వాడికి పట్టిన జబ్బు పోవడాన్ని బట్టి, వాళ్ళకి పట్టిన రోగం తగ్గడాన్ని బట్టి. వాళ్ళకు రోగం ఎందుకు వచ్చింది? అసలు ఏంటి ప్రభువా, ఏమండి, అసలు ఈ వ్యాధి ఏంటి, ఈ లోకం ఏంటి, నేను తట్టుకోలేక పోతున్నానయ్యో, నోటికి అన్నదే కానీ సెలవు లేదన్నట్టుగా ఉంది. అలాంటి వారిని ప్రభు స్వస్థపరిస్తేనంట, వీళ్ళు స్వస్థపరచబడిన వాని వైపు తిరగట్లా, రోగం తగ్గినోడి దగ్గరికి వెళ్ళట్లా. చెప్పండి, తగ్గించిన వాడిని వెంబడిస్తున్నారు. హల్లెలూయ! గొప్ప సంగత కాదా? ప్రభువుని వెంబడిస్తున్నారు ప్రజలు, ఆనాడు పోయిన ఈనాడు కూడా. ఇంకొక సేవకులకు ఒక మాట చెప్తాను, మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. దేవుడు కార్యాన్ని జరిగించడానికి కొన్నిసార్లు ఒక్కొక్కరిని వాడుకుంటాడు. చూసారా, ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి గారు, ఏమనుకోకుండా. అది విజయవాడలో ఒక ఆయన కుర్చీలు డిప్పలు అమ్ముతున్నాడు. ఈ కుర్చీలు మామూలు కుర్చీలు కాదు, ఇది కాదు కానీ మామూలు ఉదాహరణ చెప్తున్నా. సమృద్ధి ఏజెన్సీ అని ఒకటి ఉంది. వాళ్ళ కుర్చీలు గట్టిగా ఉంటాయి, మామూలుగా ఉండవు. కుర్చీ 1200 1000 రూపాయలు వేస్తాడు. కానీ మేము మొన్న బకెట్లు ఇచ్చాం, ఆ బకెట్లు నేలకేసి కొట్టినా కానీ పగలవు. డిప్పలు ఉంటాయి, ఆ డిప్పలు నేలకేసి కొట్టినా పగలవు. ఇప్పుడు అవన్నీ అమ్మటానికి ఏం చేస్తున్నాడు ఈయన? ఈ కుర్చీని పటా 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 కొడుతున్నాడు. దేనికేసి? రోడ్డుకేసి. అరే ఎందుకురా దాన్ని అట్ట కొడతావు అంటే, ఇవన్నీ అమ్ముడు పోవాలంటే దీనికి పడాలి. అర్థమైందా? ఈ డిప్పలన్నీ పోవాలంటే ఒక డిప్పని ఆడు కొడతమే కాకుండా, చెప్పండి, నువ్వురా బాబు, బాపూజీ గట్టికున్నట్టున్నావు, నువ్వురా దీన్ని వేసి కొట్టు నేలకంటున్నాడు. అలా ఆవిడ అనుకోవచ్చు, మీరు కొడితే పగలలేదు, కానీ మా ఆయన కనుక దీన్ని ఒక్క తీత తీశాడంటే పగిలిపోదు, అది చాలా గట్టిగా. అలాంటి పీసులు కొన్ని ఉంటాయి. అలాంటి పీసుల్లో ఒక పీసు యోధాను కూడా దేవుడు వాడుకున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళను దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం 2-3 వాడుకుంటున్నాడు మన ఆంధ్ర రాష్ట్రంలో. వాడు సాతాను చేత వాడబడుతున్నాడో, దేవుని కొరకు దేవుని చేత వాడబడుతున్నాడో, కొన్నిసార్లు మనకు అటు ఇటు కన్ఫ్యూజన్. మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు యోధ, యేసయ్యను సిలువకు అప్పగించిన యోధ, చెప్పండమ్మా, దేవుని చేత వాడబడ్డాడా, సాతాను చేత వాడబడ్డాడా? మరి అట్ట ఉసూరు మండ చూడమాకండి, మీకు నిద్ర వస్తుంది అనుకుంటారు మిగిలిన వాళ్ళు. చెప్పండి, దేవుని చేత చెప్పండి. థియాలజియన్స్ ఉన్నారుగా, వేదాంతులు, చెప్పండి అయ్యగారు. యోధ దేవుని చేత వాడబడ్డాడా, అపవాది చేత వాడబడ్డాడా? ఒక ప్రక్కన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడుగా. యేసయ్యను అప్పగించకపోతే ఎట్లా? మరి ఎవడో ఒకడు అప్పగించాలి కదా. పనిలో ఫిలిప్పిన్ అక్కడ చెప్పినట్లుగా ఉద్యోగంలో భాగంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. అయితే మళ్ళీ ఇంకొక ప్రక్క బైబిల్ ఏం చెప్తుందంటే, వారికి శ్రమ. చెప్పండి, అభ్యంతరములు ఎవని వలన కలుగునో వానికి శ్రమ. స్తోత్రం చెప్పండి. నా కాళ్ళు అంటున్నాడు, కాళ్ళకు మళ్ళా ఉందలే శ్రమ. మందిరములు జోలికి పోయావో నీకు శ్రమ, సువార్త జోలికి పోయావో నీకు శ్రమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎక్కడున్నాం మనం? వ్యాధి వచ్చింది. ఎందుకోసం వచ్చింది? వీళ్ళందరూ దానిని చూచి ప్రభువుని వెంబడించినట్లుగా. ఎంతమంది అంట? బహు జన సమూహము. పాస్టర్ గారులు ఇక్కడ ఉన్నారుగా, అంతమంది మన దగ్గరికి వచ్చారనుకోండి, అసలు ఆగుతామా అండి గారు? ఇప్పుడు ఒక 200-300 మంది ఇక్కడికి వచ్చారు. బాపూజీ పాస్టర్ గారి మీటింగ్లో చాలామంది వచ్చారుగా, ఊరోళ్ళు కూడా వచ్చారుగా. మవ్వ నుంచి వచ్చారా?
అనుకుంటున్నారా మీరందరూ? ఆయనకు కూడా ధైర్యంగా ఉంటుంది. మొవ కూడా ప్రజలు బాగానే వచ్చినట్టున్నారండి అన్నాడు ఒక ఆయన. అవును కదండి అన్నా నేను కూడా. మనకు కూడా ఉంటుంది కదా. యేసయ్య దగ్గరికి తక్కువ మంది కాదు, బహు జన సమూహంస్ వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. ఇప్పుడు వాస్తవంగా ఉబ్బి చెప్పండమ్మా తబ్బిబ్బు అయిపోవాలి ఏమండి. అమాంతంగా ఒక 2 కోట్లు కలిసినాయి అనుకో, మనకి ఏం చేస్తాం? అసలు ఏం చేయాలో తెలియక అమ్మగారేమో షాపింగ్కి, అయ్యగారేమో షోరూమ్కి, కారు కొనడానికి ఇట్లా వెళ్ళే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కానీ యేసయ్య అంతమంది జనులు వచ్చినప్పుడు డబ్బులు తెచ్చుంటారా తెచ్చుండరా గారు? బంగారం తెచ్చుంటారా తెచ్చుండరా? చెప్పండి ఏమండి. ఆహారం తెచ్చుంటారా తెచ్చుండరా? తెచ్చే ఉంటారు, అన్నీ తెచ్చు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రజలు వచ్చారు అంటే మిగిలినవన్నీ వాటికి అవే వస్తాయి. ప్రజలు వచ్చారు అంటే వాహనాలు వస్తాయి, ప్రజలు వచ్చారు అంటే వస్తువులు వస్తాయి, ప్రజలు వచ్చారు అంటే ఆహారం వస్తుంది, ప్రజలు వచ్చారంటే చెప్పండి మిగిలినవి కొన్ని మీరు ధనం వచ్చేస్తుంది. ప్రజలు వస్తే అన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం.